మనకి ఇప్పుడు సాధారణంగా బర్త్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు? హాస్పిటల్‌లో బిడ్డని కంటాం. అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా, ప్రైవేట్ హాస్పిటల్ అయినా. ఆ కన్నటువంటి బిడ్డకి సంబంధించి తల్లి, తండ్రి పేరు, అబ్బాయి పుట్టాడా, అమ్మాయి పుట్టాడా అనేది అందులో మెన్షన్ చేస్తారు. అక్కడ రాస్తారు. ఏ టైంకి, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకన్లకి గూడా. ఆ రాసింది వాళ్ళు మున్సిపాలిటీకా, పంచాయతీకా, కార్పొరేషన్‌కా ఆళ్ళు పంపిస్తారు. మనం ఆ తర్వాత పంచాయతీకి, కార్పొరేషన్‌కి, మున్సిపాలిటీకి మనం అప్లై చేసుకోవాలి. మన పరిధిలో ఏ పరిధైతే ఆ పరిధిలో. ఏమని? నేమ్ ఇంక్లూడ్ సర్టిఫికేట్. నాకు పిల్లలు పుట్టారు సో అండ్ సో డేట్‌న. మా పిల్లలది నేమ్ కావాలంటే నేమ్ ఇంక్లూడ్ సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్ ఇచ్చామంటే ఇది. నేమ్ ఇంక్లూడ్ చేస్తే నేమ్ ఇంక్లూడ్. ఆ తర్వాత బర్త్ సర్టిఫికేట్ అడిగితే పేరు, అమ్మా, నాన్న పేరు, ఆ పిల్లాడి పేరు ఇట్లాగొస్తాయి. ఇది రూల్. అయితే అసలు ఇండియాలో పుట్టకపోయినా, మహారాష్ట్రలో పుట్టకపోయినా, ముంబైలో పుట్టకపోయినా ఆహ్, అక్కడ 7,347 మందికి బర్త్ సర్టిఫికేట్‌లొచ్చినాయి. అంటే బెంగాల్‌లో నుంచి దాని పేరేంటది బంగ్లాదేశ్‌లోంచి బెంగాల్‌లోకొచ్చి, బెంగాల్‌లో నుండి దేశమంతా విస్తరించినటువంటి వర్గాలు రోహింగ్యాలు గావచ్చు, వీళ్ళు గావచ్చు. అక్కడ తమ బిడ్డల్ని తెచ్చి ఇక్కడ పుట్టినట్టు బర్త్ సర్టిఫికేట్‌లు. తద్వారా వాళ్ళ తల్లిదండ్రులు గూడా ఇక్కడే ఉండేటందుకు అవకాశం. ఇది చేసినొచ్చినటువంటి కుంభకోణాన్ని ఇప్పుడు పట్టుకున్నారు. 2 సంవత్సరాల పాటు ఈ కుంభకోణం జరిగిందని తేలింది.